విస్తృత్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాఖీ ఇది కేవలం మణికట్టుకు కట్టే రంగుల దారం కాదు, బాల్యపు జ్ఞాపకాలను ముడివేసే అనుబంధం. కష్టంలో నీకు నేనున్నానని చెప్పే భరోసా. అన్నా చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ళ మధ్య జీవితాంతం నిలిచే ప్రేమకు ప్రతీక. సాధారణంగా రక్షాబంధన్ రోజున సోదరి సోదరుడి చేతికి రాఖీ కట్టి అతని ఆయురారోగ్యాలను కోరుకుంటుంది. సోదరుడు ఆమెకు అండగా ఉంటానని మాట ఇస్తాడు. కానీ గ్రేటర్ నోయిడాలో జరిగిన ఓ సంఘటన. రక్షణ అంటే సోదరుడు సోదరికి ఇచ్చే మాట మాత్రమే కాదు, అవసరమైతే సోదరి తన సోదరుడికి ప్రాణరక్షగా నిలుస్తుంది అని నిరూపించింది. 45 ఏళ్ల వీణా కుమారి తన 40 ఏళ్ల తమ్ముడు జితేంద్ర సింగ్ కు రాఖీ కట్టడమే కాదు, తన కుడి కిడ్నీని దానం చేసి అతనికి కొత్త జీవితాన్ని కానుకగా ఇచ్చింది. జితేంద్ర దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ దాదాపు 2.5 ఏళ్లగా వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. తమ్ముడు పడుతున్న బాధను అక్క చూస్తూ ఉండలేకపోయింది. అతను డయాలసిస్ కి వెళ్ళినప్పుడు అతని పిల్లల్ని చూసుకోవడం నుంచి కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచి తన బాధ్యతలను పంచుకుంది. చివరకు కిడ్నీ మార్పిడి అవసరమైనప్పుడు నా తమ్ముడికి నేనున్నాను అంటూ ముందుకొచ్చింది. గ్రేటర్ నోయిడాలో ఈ కిడ్నీ మార్పిడి విజయవంతంగా జరిగింది. ఇద్దరు కోరుకున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ కథలో మనసును తాకే విషయం మరొకటి ఉంది. కిడ్నీ ఇవ్వడాన్ని వీణా కుమారి అంత గొప్ప త్యాగంగా చెప్పుకోలేదు. తమ్ముడి బాధను చూసిన అక్కగా ప్రేమతో బాధ్యతతో తీసుకున్న సహజమైన నిర్ణయంగానే చెప్పింది. ఎంత గొప్ప మాట కదా. రాఖీని చేతికి కట్టింది, రక్తబంధం గుండెలో ముడిపడింది. అక్క ఇచ్చింది ఒక అవయవం కాదు, తమ్ముడికి మరో జీవితాన్ని. నిజానికి అన్నా చెల్లెళ్ల అనుబంధం చాలా విచిత్రమైనది, చాలా అందమైనది కూడా. చిన్నప్పుడు ఒకే చాక్లెట్ కోసం గొడవ పడతారు, టీవీ రిమోట్ కోసం యుద్ధాలే జరుగుతాయి, ఒకరిపై మరొకరు అమ్మకు ఫిర్యాదు చేస్తారు. కానీ అదే అన్నకు కష్టం వస్తే చెల్లెలి కన్ను చెమ్మగిలుతుంది, తమ్ముడికి బాధ కలిగితే అక్క గుండె అల్లాడిపోతుంది. చెల్లెలికి సమస్య వస్తే అన్న రక్షణగా నిలుస్తాడు, అక్కకు ఆపద వస్తే తమ్ముడు అండగా మారతాడు. కాలం మారుతుంది, ఇళ్ళు వేరవుతాయి, జీవితాలు వేరవుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. కానీ బాల్యంలో ఒకే ఇంట్లో పెరిగేసుకున్న ఆ అనుబంధపు వేరు మాత్రం మనసులో ఎక్కడో సజీవంగా ఉంటుంది. అందుకే రక్షాబంధన్ అంటే కేవలం అన్నయ్య నన్ను రక్షించాలి అనే సంప్రదాయం మాత్రమే కాదు, ఒకరి జీవితానికి మరొకరు అండగా ఉంటామన్న పరస్పర భరోసా. నీ కన్నీటికి నా చేయి ఉంటుంది, నీ కష్టానికి నా భుజం ఉంటుంది, నీ జీవితంలో చిక్కడి వస్తే నా ప్రేమ దీపం అవుతుంది అని చెప్పే అనుబంధం. గ్రేటర్ నోయిడాలో వీణా జితేంద్రల కథ ఇదే విషయాన్ని మనకు మరోసారి గుర్తు చేస్తుంది. ఆమె తమ్ముడి చేతికి కట్టిన రాఖీ కొంతకాలానికి పాతబడిపోవచ్చు, దాని రంగులు వెలిసిపోవచ్చు, దారం తెగిపోవచ్చు కూడా. కానీ ఆమె ఇచ్చిన కిడ్నీ ప్రతి క్షణం అతనిలో జీవిస్తూ నీ అక్క నీతోనే ఉంది అని గుర్తు చేస్తూనే ఉంటుంది కదా. ఇంతకంటే గొప్ప రాఖీ కానుక ఏముంటుంది? రాఖీ విలువ దారం ఖరీదులో లేదు, కానుక విలువ వస్తువు ఖరీదులో ఉండదు. ఒకరి కోసం మరొకరు ఎంతగా నిలబడ్డామన్నదే ఆ బంధానికి అసలైన విలువ. ఈ రక్షాబంధన్ మనకు చెప్పే సందేశం ఒకటే, అన్నైనా చెల్లెలైనా అక్కైనా తమ్ముడైనా బంధాన్ని కేవలం పండుగ రోజున గుర్తు చేసుకోవడం కాదు, కష్టం వచ్చిన రోజున చేయి అందించాలి, కన్నీరు వచ్చినప్పుడు ఓదార్పు అవ్వాలి, అవసరమైనప్పుడు అండగా నిలవాలి. ఎందుకంటే రాఖీ మణికట్టుకు కట్టే దారం మాత్రమే కాదు, 2 హృదయాలను కలిపే ప్రేమ సూత్రం. రక్షణ ఒకరి బాధ్యత కాదు, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే జీవితకాలపు మాట.